తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రంగుల రాట్నం సీరియల్ ఈటీవీలో రాత్రి 7:30 గంటలకి సక్సెస్ఫుల్ గా టెలికాస్ట్ అవుతోంది. రంగుల రాట్నం సీరియల్లో ప్రస్తుతం కొత్త క్యారెక్టర్స్ కథలో ప్రవేశించారు. ప్రస్తుతం సూర్యం నడుపుతున్న ఆశ్రమానికి సంబంధించి ఆ బిల్డింగ్ ఓనర్ దేవరాజ్ అయినప్పటికీ ఆ స్థలం దేవరాజ్ది కాదంటూ కబ్జా చేశారంటూ ఒక ఎమ్మెల్యే వస్తాడు. ఎమ్మెల్యే దాసు అనే కొత్త క్యారెక్టర్ ను కథలో ప్రవేశపెట్టారు. అలాగే దాసు పిఏగా కూడా మరో వ్యక్తిని ప్రవేశపెట్టారు. దాస్ పిఏగా అందరికీ సుపరిచితుడైన శ్రీనివాస్ ఎంట్రీ ఇచ్చారు. కార్తీక దీపం సీరియల్లోను ఆడది ఆధారం సీరియల్లోనూ నటించిన శ్రీనివాస్ ప్రస్తుతం రంగుల రాట్నం సీరియల్లో ఎంట్రీ ఇచ్చారు. సూర్యం తన స్థలాన్ని కాజేశాడంటూ ఆ స్థలాన్ని దేవరాజ్ కి సంబంధించిన స్థలాన్ని నొక్కేయడానికి కొత్త క్యారెక్టర్స్ ను ప్రస్తుతం కథలో ప్రవేశపెట్టారు. అయితే రంగుల రాట్నం సీరియల్లో ఏం జరగబోతోంది? సూర్యం నడుపుతున్న ఆశ్రమానికి సంబంధించిన స్థలాన్ని ఫోర్జరీ చేసి వాళ్ళు కాజేస్తారా? అయితే కథలో ఏం జరగబోతోంది? సూర్యం వాళ్ళని ఎలా ఎదుర్కోబోతున్నాడు? ఈ సందర్భంలో మరోవైపు మహేశ్వరి సూర్యం ఓ సమస్యలో ఇరుక్కున్నాడని, సూర్యం మంచివాడు కాదని, సూర్యం మోసగాడంటూ శంకర్ ముందు నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది. ప్రతిసారి శంకర్ సమస్యల్లో ఉన్నప్పుడు సూర్యం కాపాడుతాడు. అయితే ఇప్పుడు సూర్యం సమస్యల్లో ఉన్నాడు కాబట్టి శంకర్ సూర్యాన్ని ఎలా కాపాడబోతున్నాడో రంగుల రాట్నం సీరియల్ ఆసక్తికరమైన ఎపిసోడ్స్ ని మిస్ కాకుండా 7:30కి ఈటీవీలో చూసేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.